చెప్పండి. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్లో వైశ్య సంఘం భవనంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి మిగతా రిజర్వేషన్ పొందని వాళ్ళందరం కలిసి ఓసీ జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము జనవరి 11 నాడు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల 1,00,000 మంది సమీకరించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతున్నది. అయితే మా యొక్క ఓసీల హక్కుల కొరకు ముఖ్యంగా విద్య, ఉద్యోగం, ప్రమోషన్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్, ఇట్లా మా హక్కులు ఏదైతే ఉన్నదో ఆ హక్కులన్నీ సాధించుకోవడానికి ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మేము గత అనేక సంవత్సరాల యొక్క పోరాటాలు చేస్తూ వస్తున్నాము. గతంలో కూడా మా ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాట ఫలితంగానే 2019 లోపల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్ ఏది అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే దాని కొరకు కూడా 2 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ వస్తున్నది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి కొంతమంది కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అటువంటి కుట్రలు కుతంత్రాలను కూడా తిప్పుకొడుతూ ఈ యొక్క సభ విజయవంతం చేస్తూ మా హక్కులు సాధించుకోవడానికి ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. మేము 30% ఓట్ల విషయంలో కానీ జనాభా విషయంలో కానీ మేము ఈ అగ్రకులాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా 30% పైగా ఉన్నాము. మా యొక్క ఓట్లు అవసరం ఉన్నదా లేదా అని చెప్పి కూడా మేము రాజకీయ నాయకులను అడగదలుచుకున్నాము. అందుకనే మా హక్కుల గురించి మా విషయంలో మమ్మల్ని ఎవరైనా దూషించినా కూడా ఈ రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ జనవరి 11 నాడు జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఈ వైశ్య భవన్లో మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓసీ బిడ్డలందరికీ కూడా పిలిపివ్వడము జరుగుతున్నది. జై ఓసీ. సభ ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఈ హుస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆఫీస్లో ఈరోజు జరుగుతున్నది. దీనికి ముఖ్య కారణం జనవరి 11 సాయంత్రం 3 గంటలకు చలో వరంగల్ అనే పిలుపుతోని హన్మకొండలో భారీ బహిరంగ సభ సింహగర్జన చేయాలనే ఒక తలంపుతోని మరి ప్రతి ఒక్క అగ్రకుల సామాజిక వర్గాలందరినీ ఏకం చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఏ రంగాల్లో ఓసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది, ఈ పాలక వర్గాలు ఎవరైనా ఉండొచ్చు, ఈ ఓసీ సామాజిక వర్గాలకు ఎందుకు ఇంత చూపు, ఈ చిన్న చూపు చూస్తుంది, దీనికి కారణం ఏంది అనే ఉద్దేశము. అదేవిధంగా రాజకీయ నాయకులకు మేము ఓసీ సామాజిక వర్గం హుస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం నుంచి మా హెచ్చరిక, మా ఓట్లు మీకు వద్దా? మా ఓట్లు లేకుండానే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా పరిషత్తులు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ గెలుస్తున్నారా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారము అగ్రకుల అని పేరు చెప్పి మమ్మల్ని అంటరాని వారిగా చూసి దూరం చేస్తున్నమాట వాస్తవమా కాదా? అందుకనే మేము హెచ్చరించేది కేవలం ఈ ప్రజాప్రతినిధులకే. నిన్న ఒక్క మాట, జనవరి 11, 2026 సాయంత్రం 3 గంటల తర్వాత ఒక మాట మేము కూడా ఇప్పుడు మేల్కొన్నాం. మాకు కూడా హక్కులు కావాలి. మేము ఈ భారతదేశ పౌరులం. మేము ఈ స్వాతంత్ర సమరంలో మేము పోరాటం చేసి అసువులు బాసినాం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి అసువులు బాసినాం. ఈరోజు వ్యాపారంగా కానీ, ఇంజనీరింగ్గా కానీ, సైంటిస్టులు కానీ, జడ్జిలు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, ప్రతి ఒక్కరం మేము ఓసీలము ఈ దేశానికి సేవ చేయట్లేదా అని ఆ బహిరంగ సభలో లక్షలాది మంది ముందు అడగదలుచుకున్నాం. ఆలోచించండి అని
చెప్పదలుచుకున్నాం. టార్గెట్ చేస్తున్నామంటే మీరే మమ్మల్ని మోసం చేసి మీరే మమ్మల్ని పాతాళం దొక్కాలని చేస్తున్నారు. కాబట్టి ఇక ముందు జనవరి 11, 20, 26 సాయంత్రం 3 గంటల తర్వాత మా ఓసీల ఓట్లు మీకు కావాలంటే మాకు సపోర్ట్ చేయండి. మేము పెట్టే సమావేశాలకు రండి, మా అగ్రకుల పేదలకు అండగా నిలబడండి, మా సమస్యల గురించి పార్లమెంట్లో అసెంబ్లీలో లేవనెత్తండి. మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి చెప్పడానికే హన్మకొండ చలో వరంగల్ అని పిలిపించి అక్కడ భారీ బహిరంగ సభ పెడుతున్నామని చెప్పేసి మా కుటుంబాలన్నీ ఒక జాతరకు వచ్చినట్టు, ఒక పోరు బాటకు కదిలినట్టు హన్మకొండకు వచ్చి చేస్తామని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం. మాకు సపోర్ట్ చేయకపోతే, మీరు కనుక మాకు మద్దతు ఇవ్వకపోతే చూడండి జనవరి 11 తర్వాత ఏమవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మా అందరి తరఫున హెచ్చరిస్తూ అవకాశం. ఓసీజేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జనవరి 11వ తారీఖున హన్మకొండలో ఓసీజేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వాలకు ఓసీ సమస్యలపై విన్నవించడం కోసం బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతుంది. ఓసీలలో అనేక మంది పేదవాళ్ళను కనీసం గూడు లేని పరిస్థితుల్లో చాలామంది దుర్భరమైన స్థితిలో జీవనం గడుపుతున్నారు. వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి ఈ బహిరంగ సభ ఉద్దేశం. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఓసీలకు ఇవ్వడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా అమలు జరగడం లేదు. అమలు జరిగే రాష్ట్రాలలో పూర్తిగా ఇంకా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రకారము సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. ఈ బహిరంగ సభలో ప్రధానమైన డిమాండ్లు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చిన పరిమితిని పెంచాలని చెప్పేసి, ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బహిరంగ సభ కోసం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం కోసం కూడా నివేదన కోసం సిద్ధంగా ఉంటాం. ఈ రోజున హుస్నాబాద్ ప్రాంతంలో అనేక మంది ఓసీ నాయకత్వం కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా ఓసీలందరూ ఐక్యంగా ఉండి సమస్యలు సాధించుకోవడం చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓసీజేఏసీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో జనవరి 11వ తారీఖు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ ఓసీ సింహగర్జన పేరుతోటి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరుగుతుంది. మేము ఏ కులాలకు కూడా వ్యతిరేకత కాకుండా ఓసీల అనగా ఈ మధ్య మేము ఇతర కులాల వారితోటి కించపరచబడుతున్నాం, అవమానించబడుతున్నాం. కాబట్టి ఓసీలు అందరం కూడా ఒక రెడ్డి కాకుండా, ఒక వెల్మ కాకుండా, మరి ఓసీలు అయినటువంటి రెడ్డి, వెలమ, వైశ్య, తర్వాత కమ్మ, బ్రాహ్మణ, తర్వాత మార్వాడి, ఇతర ఇంకా ఓసీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి దాదాపు 1,00,000 మందికి పైన వరంగల్ ఉమ్మడి జిల్లా తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా జిల్లాలు, మిగతా ప్రాంతాల నుంచి కూడా మేము ఓసీలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఓసీజేఏసీ ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు, పవర్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ కేవలం బీసీలకే రిజర్వేషన్లు 42% అని ప్రకటిస్తూ ఓసీలను అవమానించడం జరుగుతుంది. ఓసీలందరం సంఘటితమై కేవలం ఓసీలకే ఓట్లేసుకోవాలని నిర్ణయించుకోవాలన్నా ఆలోచించుకోవాల్సిన విషయం రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. సామాజిక వర్గంలో ఇతరులకు సాయం చేసే విధానమే ఉన్నాం, కానీ ఎక్కడ కూడా మేము తక్కువగా లేము. అలాంటిది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా కించపరుస్తుంటే భరించాలి మేము. అందుకోసమే మా హక్కులు మేము కాపాడడం కోసం, మా యొక్క డిమాండ్స్ను సాధన కోసమే ఈ ఓసీజేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం.
సంజీవనాడు అదేవిధంగా మన కోశాధికారులు మనందరం కూడా మాట్లాడుతుంది. ఇక్కడ మనం కూర్చోవడం శుభపరిణామం.